మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ మరియు చార్టెడ్ వెల్త్ మేనేజర్ రమా రాజేష్ గారు. మ్యామ్తో మాట్లాడి ప్రీవియస్ ఇయర్ లో వచ్చిన ఎన్ఎఫ్ఓస్ ఏంటి, అసలు ఎన్ఎఫ్ఓస్ ఎలా పర్ఫామ్ చేశాయన్న విషయంపై కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్, బయట ఎక్కడ చూసుకున్నా కొత్తగా ఐపీఓస్ లాంచ్ అవుతున్నాయి అని చెప్పేసి కొంచెం హల్చల్ చేస్తారు. ఇంత మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ ఐపీఓ లాంచ్ అవుతుందని చెప్పేసి. అలా చూసుకుంటే ఎన్ఎఫ్ఓస్ మన లాస్ట్ ఇయర్ లో ఏ ఎన్ఎఫ్ఓస్ లాంచ్ అని, ఒకవేళ ఎన్ఎఫ్ఓస్ బెస్ట్ పర్ఫామ్ చేసినాయా, వర్స్ట్ పర్ఫామ్ చేసినాయి అంటారా? అంటే ఇప్పటి వరకు ఎన్ఎఫ్ఓస్ గురించి మాట్లాడుకున్నాం తప్పితే వాటి పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకోవద్దు. అసలు ఎన్ఎఫ్ఓస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అంటారు లాస్ట్ ఇయర్ లో? లాస్ట్ ఇయర్ లో మనకి చాలా ఎన్ఎఫ్ఓస్ రిలీజ్ అయ్యాయి. సో నువ్వు అన్నట్లు ఇంతవరకు ఎవరు కూడా ఎన్ఎఫ్ఓ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకోలేదు. సో ఈ వీడియోలో కొంచెం డీటెయిల్ గా ఎలాగా ఎన్ఎఫ్ఓస్ పర్ఫార్మ్ చేసాయని, ఎస్పెషల్లీ ఈక్విటీ ఎన్ఎఫ్ఓస్ గురించి, మిగిలిన పక్కన పెట్టిన ఈక్విటీ ఎన్ఎఫ్ఓస్ గురించి కొంచెం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఏ సెక్టర్స్ పర్ఫార్మ్ చేసాయి అంటే దీని వల్ల ఏమవుతుందంటే ఆడియన్స్ కి, ఎవరైతే చూస్తున్నారు ప్రేక్షకులు, వాళ్ళకి కొంచెం ఐడియా వస్తుంది ఎలాంటి ఎన్ఎఫ్ఓస్ లో మనకి మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎలాంటి ఎన్ఎఫ్ఓస్ లో ఇన్వెస్ట్ చేసుకోవాలి అన్న కొంచెం ఒక బేసిక్ నాలెడ్జ్ వస్తుంది. దానికోసం ఈ అనాలిసిస్. సో మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇది ఒక అనాలిసిస్ మాత్రమే, రికమెండేషన్ కాదు. ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే దీన్ని ఒక అనాలిసిస్ కింద చూడండి. దీనికి ఇంకా కావాలి అనుకుంటే రీసెర్చ్ చేయండి, డీటెయిల్ గా తెలుసుకోండి. మనకి డీటెయిల్స్ అన్ని కూడా ఆంఫీ రిజిస్టర్డ్ వెబ్సైట్ లో, ఆంఫీ వెబ్సైట్ లో దొరుకుతాయి. అలానే మనీ కంట్రోల్, చాలా వెబ్సైట్ ఉన్నాయి మీకు ఎన్ఎఫ్ఓస్ గురించి డీటెయిల్ గా కావాలంటే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫ్యాక్ట్ షీట్స్ ఉంటాయి ప్రతి మ్యూచువల్ ఫండ్ కి. దాన్ని చదువుకొని దాన్ని బట్టి డిసిషన్ తీసుకోండి. లేదా ఒక సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ కానీ, చార్టెడ్ వెల్త్ మేనేజర్ కానీ వాళ్ళ దగ్గరికైనా వెళ్ళి, ఆర్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయినా వీళ్ళ దగ్గరికి వెళ్ళి మాత్రం తీసుకోండి అడ్వైస్. సో యూట్యూబ్ వీడియోస్ ని కన్సిడర్ చేసి ఇది అడ్వైస్ కింద అనుకోవద్దు. సో ముందే చెప్తున్నాను, ఎందుకంటే చాలా మంది మిస్టేక్స్ చేస్తున్నారు ఈ పాయింట్ లోనే. సో కమింగ్ బ్యాక్ టు దిస్, ఈ అనాలిసిస్ కూడా, ఎన్ఎఫ్ఓ అనాలిసిస్ కూడా నేను సిఏజిఆర్ తీసుకునే చేస్తున్నాను, నాట్ రోలింగ్ రిటర్న్స్ ఆర్ పాయింట్ టు పాయింట్ రిటర్న్స్. సిఏజిఆర్ అంటే మనం లంసమ్, ఒకవేళ నేను ఒక లంసమ్ అమౌంట్ ఎన్ఎఫ్ఓస్ లో పెడితే నాకు ఎంత రిటర్న్స్ దాంట్లో వచ్చాయి అంటే, సో లాస్ట్ ఇయర్ మొత్తానికి మనకి ఎన్ఎఫ్ఓస్, ఈక్విటీ ఎన్ఎఫ్ఓస్ 71 రిలీజ్ అయ్యాయి అనమాట. టోటల్ 200+ రిలీజ్ అయ్యాయి. అందులో ఈక్విటీ ఫండ్స్, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ 71 రిలీజ్ అయ్యాయి. దాంట్లోని మోర్ దాన్ 12 ఫండ్స్ మాత్రం మోర్ దాన్ 20% రిటర్న్స్ ఇచ్చాయి. మోర్ దాన్ 20% ఇచ్చాయన్నమాట రిటర్న్స్. సో అవి కూడా నేను ఫస్ట్ హాఫ్ ఇయర్, అంటే ఇప్పుడు డిసెంబర్ లో లాంచ్ అయిన వాటికి మనం తెలుసుకోలేం కదా ఎంత రిటర్న్స్ వచ్చాయనేసి. సో మోస్ట్లీ నేను క్యాలిక్యులేట్ చేస్తున్నవన్నీ ఏంటంటే జాన్ టు సెప్టెంబర్ ఆ లోపు ఉన్న వాటిలోని మనకు వచ్చిన రిటర్న్స్. ఇప్పటి వరకు అంటే ఈ రోజు వాల్యూ జాన్ 1st కి ఎలా పర్ఫామ్ చేస్తుంది అన్న పాయింట్ లోనే నేను తీసుకొచ్చాను. అందులో టాప్ పర్ఫార్మింగ్ ఫండ్స్ లో మనకి ఫార్మా అండ్ హెల్త్ సెక్టర్ లోని WOC ఫార్మా అండ్ హెల్త్ ఫండ్ అన్నట్టు రిలీజ్ అయింది. అది 37.22% రిటర్న్ ఇచ్చింది మనకి, హైయెస్ట్ రిటర్న్ ఇచ్చింది. సో నెక్స్ట్ కి వచ్చేటప్పటికి ఇది ఎప్పుడు లాంచ్ అయిందంటే Feb 6th కి లాంచ్ అయింది. Feb 6th కి లాంచ్ అయ్యి ఇప్పటి వరకు అంటే Jan 1st వరకు కూడా మనకి 37.22% రిటర్న్ ఇచ్చింది అది. అండ్ నెక్స్ట్ 3 స్కీమ్స్ కూడా మనకి మోతీలాల్ ఓస్వాల్వే ఉన్నాయి. మోతీలాల్ ఓస్వాల్వి మిడ్ క్యాప్ ఒకటి, మొత్తంగా 12 ఫండ్స్ ఉన్నాయి కదా. నేను ఒక్కసారి డీటెయిల్డ్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్, మల్టీ క్యాప్ ఫండ్ ఒకటి 36.78% రిటర్న్ ఇచ్చింది. అండ్ అది మనకి June 18th రిలీజ్ అయింది, June 18, 2024 రిలీజ్ అయింది. అలాగే మోతీలాల్ ఓస్వాల్ లార్జ్ క్యాప్ ఫండ్ 31.33% రిటర్న్ ఇచ్చింది. ఇది కూడా మనకి Feb 6th లాంచ్ అయింది. అండ్ మోతీలాల్ ఓస్వాల్ బిజినెస్ సైకిల్ ఫండ్ ఇది 29.47 రిటర్న్ ఇచ్చింది. ఇది August 27th లాంచ్ అయింది. బంధన్ ఇన్నోవేషన్ ఫండ్ ఇది 28.76% రిటర్న్ ఇచ్చింది. ఇది April 30th లాంచ్ అయింది. బరోడా BNB పరిబాస్ ఇన్నోవేషన్ ఫండ్ ఇది 28.31% రిటర్న్ ఇచ్చింది. అండ్ కోటక్ టెక్నాలజీ ఫండ్ ఇది 25.65% రిటర్న్ ఇచ్చింది. అండ్ WOC స్పెషల్ ఆపరేషన్స్ ఫండ్ అది 24.47% రిటర్న్ ఇచ్చింది. మీకు స్క్రీన్ మీద ఇది వేస్తే జనాలు చూసుకుంటారు ఎంత రిటర్న్స్ ఎలా వచ్చాయి అనేసి అని. సో ఫైనల్ గా మోస్ట్లీ 3 వచ్చాయి మోతీలాల్ నుంచి, అండ్ WOC ఫార్మా నుంచి మనకి 1, 2 వచ్చాయి ఫండ్స్. ఇవి బాగా పర్ఫామ్ చేసాయి మనకి. అండ్ వీటిలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అంటే, ఏవి లాస్ అయ్యాయి. 12 ఫండ్స్ మనకి అబౌట్ 20% రిటర్న్ ఇచ్చాయి కదా. దాంట్లో 37 ఫండ్స్ మనకి
0.04% నుంచి 19.99% వరకు ఇచ్చాయి. అంటే టోటల్ ఫండ్స్ లోని మనకి మోర్ దాన్ 71 ఫండ్స్ లోని మోర్ దాన్ 50 ఫండ్స్, టోటల్ అరౌండ్ 50 ఫండ్స్ వరకు మనకి రిటర్న్స్ ఇచ్చాయి. లాస్ వెళ్ళలేదు. 50 ఫండ్స్ వరకు అరౌండ్ 50 వరకు మనకి లాస్ వెళ్ళకుండా రిటర్న్స్ వచ్చాయి స్టార్ట్ అయిన దగ్గర నుంచి. మరి లాస్ ఇచ్చిన ఫండ్స్ ఏమున్నాయి మ్యామ్? లాస్ వచ్చినవి 21 ఫండ్స్ ఉన్నాయి, నెగటివ్ లో ఉన్నాయి. అవి కూడా బ్యాడ్ అని కాదు, మేబీ ఆ సెక్టర్స్ ఇప్పుడు పర్ఫార్మ్ చేయట్లేదు. అందులో వన్ సెక్టర్ ఏంటి అంటే మ్యానుఫ్యాక్చరింగ్ థీమ్స్ లో వచ్చిన, అంటే ఇప్పుడు ఈక్విటీ ఫండ్స్ లోని కొన్ని సెక్టోరియల్ ఫండ్స్ వస్తాయి, వాటిలో ఎక్కువ లాస్ వచ్చాయి. అందులోని మ్యానుఫ్యాక్చరింగ్ థీమ్స్ మీద వచ్చిన ఫండ్స్ లో అవి ఎక్కువ లాస్ అయ్యాయి, అరౌండ్ 5.74 లాస్ లో ఉన్నాయి. అండ్ ఆటోమోటివ్ SBI ఆటోమోటివ్ ఆపర్చునిటీస్ ఫండ్ అని ఒకటి వచ్చింది, అది మనకి 6.17% లాస్ లో ఉంది. అంటే మేము ఇప్పుడు బెంచ్ మార్క్ కూడా దాటలేదా మ్యామ్? లాసే, బెంచ్ మార్క్ కాదు, లాస్ లోనే ఉంది, మొత్తం లాస్ లో ఉంది, అసలు ప్రాఫిటే రాలేదు వాటి మీద. అండ్ అలానే మనకి ఇది ఎడెల్వైస్ బిజినెస్ సైకిల్ ఫండ్ అన్నది 6% లాస్ లో ఉంది. సో లాసెస్ కూడా మనకి ఇందులో ఉన్నాయి. సో NFO సెలెక్ట్ చేసుకునేటప్పుడు మనం మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఎవ్రీ ఇయర్ పెరుగుతూ ఉంటాయి. ఫస్ట్ ఇయర్ లోనే మనకి ఇంత రిటర్న్స్ రావు. సో అలా ఈ ఒకే సంవత్సరంలో ఇంత రిటర్న్స్ వచ్చేస్తాను ఎక్స్పెక్టేషన్స్ లో మాత్రం NFOకి వెళ్ళకూడదు. NFO లో మనం ఇన్వెస్ట్ చేసుకునేటప్పుడు మన మైండ్ సెట్ ఎలా ఉండాలంటే లాంగ్ టర్మ్ అప్రోచే ఉండాలి, ఒక 5 to 10 years. ఎందుకంటే ఆ ఫండ్ గ్రో అయ్యి పెరగడానికి మనకి టైం పడుతుంది. బట్ అట్ ద సేమ్ టైం బాగా పర్ఫామ్ చేస్తున్న ఫండ్స్ గురించి చెప్పడానికి రీజన్ ఏంటి అంటే వాటిని మైండ్ లో పెట్టుకోండి, వాటిని అబ్జర్వ్ చేస్తూ ఉండండి, ఆ ఫండ్స్ ఎట్లా పర్ఫామ్ చేస్తున్నాయి అన్నది చూస్తూ ఉండండి, వాటిని ట్రాక్ చేస్తూ ఉండి ఎప్పుడైనా ఎక్స్ట్రా ఇన్కమ్ వచ్చినా, ఎక్స్ట్రా బోనస్ వచ్చినా దాంట్లో ఇన్వెస్ట్ చేసుకుంటే, అంటే సంథింగ్ మీరు ఎప్పుడు పెట్టుకోలేంది, అంటే మీ ఇన్వెస్ట్మెంట్స్ కాకుండా ఎక్స్ట్రా ఇన్వెస్ట్మెంట్స్ ని దాంట్లో పెట్టుకోవడానికి ట్రై చేయండి. సో దట్ మీకు అడిషనల్ వెల్త్ క్రియేషన్ అవుతుంది. అంతేగాని కొత్త ఫండ్స్ ఎవరైనా హైప్ క్రియేట్ చేస్తున్నారని పెట్టుకోవడం కాదు, దాని గురించి రీసెర్చ్ చేయాలి. ఎంతో కొంత రీసెర్చ్ చేసి పెట్టుకుంటే కనుక కంపల్సరీగా బాగుంటుంది. NFOs మిగతా వాటితో పోల్చుకుంటే హైలీ రిస్కీ, ఎందుకంటే అవి ఇప్పుడిప్పుడే లాంచ్ అయ్యాయి, మనకి బ్యాక్ డేటా కూడా ఉండదు. దాన్ని అనాలిసిస్ చేసి ఇవి ఎంత బాగా వర్కౌట్ అవుతుంది అనాలిసిస్ చేయడానికి మనకి బ్యాక్ డేటా కూడా ఉండదు. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నన్ను ఎవరైనా అడిగారు అనుకో ఈ NFOలో ఇన్వెస్ట్ చేసుకోవాలంటే వాళ్ళకి నేను ఇచ్చే అడ్వైస్ ఏంటి అంటే మీకున్న ఎగ్జిస్టింగ్ ఫండ్స్ ఏదైతే ఎగ్జిస్టింగ్ ఫండ్స్ మీరు ఇప్పుడు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తున్నారో ఆ ఫండ్స్ ఇప్పుడు NFOs లో ఉన్నవి మ్యాచ్ కాకుండా చూసుకోండి. ఇప్పుడు నాకు ఆల్రెడీ మిడ్ క్యాప్ లో నేను పెట్టుకున్నాను, మళ్ళీ ఇప్పుడు మిడ్ క్యాప్ లో నాకు NFO వచ్చింది. సో NFO కదా అని నేను మళ్ళీ దాంట్లో పెట్టుకుంటే డిఫరెన్స్ ఉండాలి కదా, రెండు ఒకటే అయినప్పుడు 2 different కంపెనీస్ లో పెట్టుకోవడం ఎందుకు? సో అలాగా మీరు ప్లాన్ చేసుకోండి, ఎగ్జిస్టింగ్ ఫండ్స్ ఎందులో ఉన్నాయి, దానికి కాకుండా వేరే సెక్టర్స్ లో కానీ వేరే వాటిలో ఉంటే వాటిని పెట్టుకోండి. థీమాటిక్ అండ్ సెక్టోరియల్ ఫండ్స్ కి వెళ్ళొద్దు. నాలెడ్జ్ లేని వాళ్ళు అస్సలు థీమాటిక్ అండ్ సెక్టోరియల్ ఫండ్స్ లో పెట్టుకోవద్దు. మేము ఈ సెక్టోరియల్ ఫండ్స్ లో కొన్ని బెస్ట్ పర్ఫామ్ చేస్తుంటాయి బాగా, ఒకసారి ఒక సెక్టర్ పర్ఫామ్ చేస్తుంటుంది. అలాంటప్పుడు సెక్టోరియల్ ఫండ్స్ కూడా ఒక ఎందుకు మంచిదే కదండి. నాలెడ్జ్ లేని వాళ్ళు పెట్టకూడదు. ఎవరికైతే దాని మీద నాలెడ్జ్ ఉండి ఎవరైతే దాన్ని స్టడీ చేస్తారో అలాంటి వాళ్ళకి సెక్టోరియల్ ఫండ్స్ చాలా మంచి రిటర్న్స్ ఇస్తాయి. ఇప్పుడు నాకు ఫైనాన్షియల్ గా నాలెడ్జ్ లేదు, నాకు టైం లేదు, నేను ఓన్లీ ఒకసారి ఇన్వెస్ట్ చేసి పెట్టేసి చూసుకునే టైప్, అలాంటప్పుడు నేను దాని మీద పెట్టుకోవడం రిస్కీనే. సో ఇప్పుడు ఎవరైతే ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఉండి దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలన్న అంటే క్లారిటీ ఉండి ఎందుకు పెడుతున్నారో వాళ్ళకి విజన్ ఐడియా ఉండి చేసుకుంటే ఓకే. అలా లేని వాళ్ళు మన ఆడియన్స్ లో మోస్ట్లీ ఎలాంటి వాళ్ళు ఉంటారంటే ఏదో ఒక ఫండ్ తెలిస్తే ఆ ఫండ్ లో ఇన్వెస్ట్ చేసేసుకుందాం అనుకునే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు అస్సలు పెట్టకూడదు సెక్టోరియల్ ఫండ్స్. సో సెక్టోరియల్ ఫండ్స్ లోనే మనకి రిటర్న్స్ ఎంత ఉంటాయి, లాస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది, దాన్ని హ్యాండిల్ చేయలేము. సో అందుకు నేను ఎప్పుడు అడ్వైస్ చేసేది ఏంటి అంటే మీ రిస్క్ క్యాపబిలిటీ బట్టి నాకు ఎంత రిస్క్ నేను పెట్టుకోగలను. అండ్ NFOs లో పెట్టుకునేటప్పుడు అడిషనల్ ఇన్కమ్ అంటే మీ సేవింగ్స్ ని కానీ మీ ఇన్వెస్ట్మెంట్స్ ని కానీ మీ డెట్స్ ని కానీ వీటన్నిటిని మైనస్ చేసుకొని అడిషనల్ ఇన్కమ్ ఏదైతే ఉందో దాన్ని NFOs లో పెట్టుకోండి. బట్ అట్ ద సేమ్ టైం NFOs ని ట్రాక్ చేస్తున్నాను అంటే ఒక పర్ఫార్మెన్స్ ఎలా ఉందని తెలిసినప్పుడు ఒక నెక్స్ట్ ఫండ్ అంటే నెక్స్ట్ టైం మీరు ఏమైనా ఫండ్ లో పెట్టుకున్నప్పుడు మనీ వచ్చినప్పుడు దాంట్లో పెట్టుకోవచ్చు. సో దాని గురించి అనాలిసిస్ చేస్తూ ఉండండి. ఈ ఇయర్ కూడా కొత్త కొత్త ఫండ్స్ చాలా రిలీజ్ అవబోతుంటాయి. సో మనకి టైం ఉన్నప్పుడల్లా మంచి ఫండ్స్ వచ్చినప్పుడల్లా మనం దాన్ని రివ్యూ చేద్దాము. సో దట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దాన్ని చూసి అప్డేట్ చేసుకొని దాని మీద ఇన్వెస్ట్ చేసుకుంటారు. అండ్ NFOs లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ప్రతి NFO కూడా 10 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇది మైండ్ లో పెట్టుకొని వెల్త్ క్రియేషన్ కి ఒక మంచి ఫండ్ ఐడెంటిఫై చేసినప్పుడు ఒకేసారి ఒక 5,000 10,000 50,000 పెట్టుకుంటే యూ విల్ గెట్ లాట్ ఆఫ్ యూనిట్స్ ఎక్కువ ఉంటాయి. బట్ ఆ అమౌంట్ మీరు ఒక 10 ఏళ్ళు మర్చిపోవాలి.
ఓకే అలా మర్చిపోతాను అనుకుంటేనే వాటిలో పెట్టుకోవాలి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఒక నెక్స్ట్ వీక్ లో రాబోయే ఎన్ఎఫ్ఎస్ గురించి మరి ఒక వీడియోలో మాట్లాడుకుందాం మ్యామ్. థ్యాంక్ యూ Sure. మ్యామ్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రమా రాజేష్. 2025లో అడుగు పెట్టేసాము. మనం కొత్తగా ఇన్వెస్ట్మెంట్స్ చేయాలనుకుంటాము, లేకపోతే ఏదైనా సేవింగ్స్ చేయాలనుకుంటాం, మ్యూచువల్ ఫండ్స్కి వెళ్ళాలనుకుంటాము, స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకోవాలనుకుంటాం కదా. సో ఇలాంటి ఏవైనా ఇన్వెస్ట్మెంట్స్ చేయాలన్నా, లేకపోతే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకోవాలన్నా ఎలాంటి ఫండ్స్ సెలెక్ట్ చేసుకోవాలి, మీకే ఫండ్ కరెక్ట్, మీకేం గోల్స్ ఉన్నాయి, ఆ గోల్స్కి తగిన ఫండ్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, దానికి ఎంత అమౌంట్ పెట్టుకోవాలి, ఎందులో పెట్టుకుంటే మీకు మంచి రిటర్న్స్ వస్తాయి, ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నేను కండక్ట్ చేయబోయే వెబినార్లో మీరు జాయిన్ అవ్వి అవన్నీ క్లియర్గా తెలుసుకోవచ్చు. ఇవి 18th, 19th, 20th జాన్ ఉంటున్నాయి. సో రిజిస్టర్ కావాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, మీరు సంపాదించే ప్రతి రూపాయి కూడా మీకు డబ్బు సంపాదించి పెడుతుంది. అది ఎలాగో ఈ వెబినార్లో తెలుసుకోండి.